హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు కిరణ్ పోల్దాస్ గారు, సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ హాయ్ ఆదిత్య. సార్ హాయ్ సార్. అండ్ సార్, నాగబాబు గారి నాయకత్వంలో జనంలోకి జనసేన వెళ్ళబోతున్నట్టుగా మనకు తెలుస్తుంది సార్. మరి పెద్ద ఎత్తున సభలు నిర్వహించబోతున్నారు. వీటన్నిటిని కూడా నాగబాబు గారే పర్యవేక్షించబోతున్నారు. ఆ బాధ్యతలన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు నాగబాబు గారికి అప్పగించినట్టు కూడా మనకు తెలుస్తుంది. మరి నాగబాబు గారి నాయకత్వంలో మరి జనంలోకి జనసేన వెళ్తే ఈ పార్టీకి ఏ విధంగా హెల్ప్ అవుతుంది? అండ్ పవన్ కళ్యాణ్ గారు ఎందుకు మరి ఛార్జ్ తీసుకోలేదు? నాగబాబు గారిని ముందుకు పెట్టడానికి కారణం ఏంటి? మరి దీనివల్ల జనసేనకు ఎటువంటి లాభాలు ఉండే అవకాశం ఉంది సార్? మీరేం చెప్తారు సార్ దీనిపైన? ఆదిత్య, పార్టీ అధికారంలోకి వచ్చి 7 నెలలు అవుతోంది. ఈ 7 నెలలుగా పూర్తిగా ప్రభుత్వం మీద పట్టు సాధించడం కోసం, తన శాఖల మీద పట్టు సాధించడం కోసం పవన్ కళ్యాణ్ గారు రాత్రింబవళ్ళు పనిచేస్తున్నారు. ఎస్పెషల్లీ రాబోయే రోజుల్లో 14-15 రోజుల పాటు జనంలోనే ఆయన ఉండాలని నిర్ణయించుకున్నారు యాజ్ ఏ డిప్యూటీ చీఫ్ మినిస్టర్. సో వైపు ఆయన డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ప్రభుత్వంలో పట్టు సాధించేందుకు, తన శాఖల్లో ఉన్న అభివృద్ధిని సాధించేందుకు ఆ రకంగా శ్రమిస్తూ ఉంటే పార్టీని పట్టించుకునే వాళ్ళు లేకపోయారు. గతంలో నాదెండ్ల మనోహర్ ఉండేవారు. ఆయన కూడా ఆయన మంత్రిగా ఆయన బాధ్యతను ఆయన నిర్వహిస్తూ బిజీగా ఉంటున్నారు. ఇవాళ పార్టీలో నెంబర్ 2 పొజిషన్లో ఉన్న వాళ్ళు ఇద్దరు, నాగబాబు గారు, నాదెండ్ల మనోహర్ గారు. మరి నాగబాబు గారు ప్రస్తుతానికి ఫ్రీగా ఉన్నారు. నాదెండ్ల మనోహర్ గారు మంత్రి పదవి తీసుకొని బిజీగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు కూడా తన శాఖలతోటి సతమతమవుతున్నారు, తలమునకలవుతున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ బాధ్యతలు ఎవరు తీసుకుంటారు? ఇది పెద్ద చర్చ. వాస్తవానికి నాగబాబు గారు కూడా రాబోయే రోజుల్లో మంత్రి పదవి తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అప్పుడు మంత్రి పదవి తీసుకుంటే మరి అప్పుడు కూడా ఆయన మంత్రిత్వ శాఖ నిర్వహించడంలో తలమునకలవుతారు. అప్పుడు పార్టీ బాధ్యతలు ఎవరు తీసుకుంటారు? చాలా లోపం ఉంది. జనసేన పార్టీలో పార్టీ పటిష్టత కోసం చేయాల్సిన కార్యక్రమాలు చేయడం లేదు అన్న మాట వినబడుతోంది. ఇప్పుడు పార్టీ పటిష్టంగా ఉండాలంటే ఏం చేయాలి? సో ఒక నాయకుడు దాని బాధ్యత భుజం మీద వేసుకుని తిరగాల. పార్టీ నాయకత్వంలో, పార్టీ క్యాడర్లో ఒక రకమైన నిరుత్సాహం వస్తుంది. 7 నెలలైంది, మమ్మల్ని ఎవరు పిలవలేదు, కనీసం శభాషణ లేదు. గెలిచిన తర్వాత కనీసం నియోజకవర్గాల్లో ముఖ్యమైన నాయకులను పిలిచి మాట్లాడలేదు అన్న ఒక భావన బలంగా ఉంది. ఈ నేపథ్యంలో దీని నుంచి మళ్ళీ పునరుత్తేజం కల్పించడానికి నాగబాబు గారికి ఈ బాధ్యత అప్పగించినట్టుగా మనం భావించాలి. జనంలోకి జనసేన పార్టీ కింది నుంచి బిల్డ్ చేయాలి. కింది కార్యకర్తలు ఉన్నారు, నాయకత్వం ఉంది, మధ్యలో స్ట్రక్చర్ లేదు. స్ట్రక్చర్ని ఏర్పాటు చేసే క్రమంలో ఇవాళ చాలా చోట్ల చేరికలు ఉన్నాయి. చాలా చోట్ల చిన్న నాయకులు అనేక మంది చేరాలనుకుంటున్నారు. ఎక్కడ చేరాలి, ఎలా చేరాలి, ఎవరితో మాట్లాడాలి ఏమీ అర్థం కాదు. అసలు ఎవరున్నారు, ఏ నాయకుడితో మాట్లాడాలి? ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో చేరాలంటే పల్లా శ్రీనివాసరావు గారితో మాట్లాడతాం. ఆయన పార్టీ అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్కి, ఆయనతో మాట్లాడితే సరిపోతుంది. ఆ తర్వాత పొలిట్ బ్యూరో సభ్యులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడితే సరిపోతుంది. కానీ జనసేన పార్టీలో ఎవరున్నారు, ఎవరి బాధ్యత ఏంటి అనేది ఎవరికి అర్థం కాని పరిస్థితి. ఒక బ్రహ్మ పదార్థం లాగా ఉంది. ఇవాళ పవన్ కళ్యాణ్ గారిని కలిసి ప్రతి ఒక్కళ్ళు పవన్ కళ్యాణ్ గారిని కలిసి తమ సమస్యలు చెప్పుకోవాలని భావించవచ్చు, కానీ అది సాధ్యం కాదు కదా. ఆయనకి ఆ సమయం ఉండాలి కదా. కానీ కింది స్థాయిలో ఒక లేయర్ పవన్ కళ్యాణ్ గారు, ఆ తర్వాత ఒక లేయరు, ఆ తర్వాత ఒక లేయరు, ఆ తర్వాత ఒక లేయర్ ఉండాలి. ఇక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అవసరమైతే అక్కడికి వెళ్ళాలి. కానీ ఇప్పుడు ఆ స్ట్రక్చర్ కనబడట్లా. బహుశా వాళ్ళు పార్టీలో వేసుకున్నప్పుడు ఆ స్ట్రక్చర్ ఉందేమో తెలియదు కానీ పార్టీలో, కానీ మాలాంటి జర్నలిస్టులకు కూడా ఆ స్ట్రక్చర్ కనబడట్లేదంటే లోపం ఉన్నది. సో దాన్ని అడ్రస్ చేయడానికి ఇవాళ నాగబాబు గారు జనంలోకి వెళుతున్నారని భావించవచ్చు. సో మొన్న కూడా అనేక మంది నాయకులు వస్తే నాగబాబు గారే పార్టీలో చేర్చుకున్నారు. నాగబాబు గారి ఆధ్వర్యంలో పార్టీలు చేరుతున్నారంతా. రేపు ఈ జనంలోకి జనసేన ద్వారా అనేక మంది నాయకులు చేరే అవకాశం ఉంది. ఎంతమంది నాయకులు చేరుతారో అందరిని చేర్చుకొని ప్లీనరీ సమావేశం నాటికి పార్టీని మరింత బలోపేతం చేసుకుని 1 నెల రోజుల పాటు గట్టిగా తిరిగితే చాలా చోట్ల నాయకత్వం వచ్చే అవకాశం ఉంది. ప్లీనరీ నాటికి ఈ కమిటీలు వేసుకొని, ఈ కమిటీల ద్వారా ఆ ప్లీనరీ అప్పుడు వాళ్ళలో ఉత్తేజం నింపేలాగా ఆ కమిటీలను ప్రకటిస్తే కనుక జనసేన పార్టీకి ఇప్పటివరకు ఏదైతే అసంతృప్తిగా ఉన్నారో ఆ లీడర్షిప్ వచ్చే అవకాశం స్పష్టంగా కనబడుతుంది. అందుకే ఇవాళ
నాగబాబు గారు ఈ పర్యటన ప్రారంభించారు. యాదృచ్ఛికం పొంగనూరు నుంచి మొదలైంది. ఎవరైతే అటవీ శాఖ భూముల్ని ఆక్రమించుకున్నాడు అంటున్నారో ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అదే నియోజకవర్గం పొంగనూరు నుంచి ఇవాళ జనంలోకి జనసేన స్టార్ట్ అవ్వడం అనేది ఒక రకంగా యాదృచ్ఛికమే నేను అనుకుంటున్నా. అది వ్యూహాత్మకం కాదని అనుకుంటున్నా. సో బహుశా వ్యూహాత్మకం కూడా అయి ఉండొచ్చు కూడా. ఎందుకంటే ఝలక్ ఇవ్వటం, ఎక్కడైతే బలమైన నాయకుడు ఉన్నాడో ఆ నాయకుడి దగ్గర ఆ ఇలాకాకి వెళ్ళి మన జెండా ఎగురవేసి మన బలమేంటో మనమేంటో చూపించాలి అని కూడా జనసేన పార్టీ అనుకోని ఉండొచ్చు. సో ఆ రకంగా ఇవాళ పొంగనూరుతో ప్రారంభమవుతోంది. అనేక చోట్ల జనంలోకి జనసేన వెళ్ళే అవకాశం ఉంది. నాగబాబు గారికి ఒక మంచి బాధ్యతలు ఇచ్చారనుకుంటున్నా. నాగబాబు గారు రేపు మంత్రి అయిన తర్వాత కూడా ఈ స్థానం ఖాళీ ఉండకుండా ఒక జాయినింగ్స్ కమిటీ లాగా ఒక కమిటీని ఎంచుకొని ఆ కమిటీ ద్వారా ప్రతి చోట మీటింగులు పెట్టి ఎవరైతే ఆసక్తి ఉన్నారో వాళ్ళందరినీ కూడా పార్టీలోకి చేర్చుకొని ఒక బలమైన నాయకుల్ని పార్టీలోకి ఆహ్వానించి తద్వారా పార్టీని మరింత బలోపేతం చేసుకోగలిగితే పవన్ కళ్యాణ్ గారికి వచ్చిన చరిష్మా చాలామంది పవన్ కళ్యాణ్ గారు కూడా పవన్ కళ్యాణ్ గారికి చాలా మంది సలహాలు ఇస్తూ ఉండొచ్చు. ఏముందండి, పవన్ కళ్యాణ్ గారిని చూసే కదా ఓటేసేది, మధ్యలో వాళ్ళ పని లేదు. పవన్ కళ్యాణ్ గారు ఓటర్లు, పవన్ కళ్యాణ్ గారు మధ్యలో ఒక క్యాడర్ ఉంటుంది. ఈ క్యాడరే ప్రతి ఓటర్ని పుల్ చేసి తీసుకుపోయి పోలింగ్ బూత్ దాకా తీసుకుపోయి ఓటేస్తారు. పవన్ కళ్యాణ్ అంటే అభిమానమే. కానీ ఈరోజు పుష్ప 2 సినిమా వస్తుంది నెట్ఫ్లిక్స్లో. ఏమేస్తాంలే ఓటు చూద్దాం, లేదు ఈరోజు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఉంది, ఏం పోతాంలే గురు, అందరూ వేస్తారుగా, మనం అయిపోతే ఏమన్నా నష్టమా, చూద్దాంలే, గెలుస్తుంది జనసేన గెలుస్తుందిలే అనుకుని నువ్వు. కానీ అలాంటి వాళ్ళందరినీ తీసుకొచ్చి బద్దకించిన వాడిని, ఏదో సిల్లీ రీజన్స్ చెప్పి ఆగిపోయిన వాడిని, ముసలి ముతక అందరినీ తీసుకొచ్చి ఆటోలు ఎక్కించి తీసుకెళ్ళి పోలింగ్ బూత్ దాకా తీసుకెళ్ళి ఓటేయించి తీసుకొస్తారు చూసారా, అది ఎలక్షనీరింగ్. ఆ ఎలక్షనీరింగ్ చేయాలంటే క్యాడర్ ఉండాలి. ఇవాళ ఆ క్యాడర్ని నిర్మించే పనే జనసేన పార్టీ చేస్తున్నట్టుగా మనం భావించవచ్చు. అందులో ముందడుగు, మొట్టమొదటి అడుగు ఈ జనంలోకి జనసేన అని మనం భావించవచ్చు. సో ఒక మంచి కార్యక్రమం తీసుకుందని మనం అనుకోవాలి. అంటే వచ్చే ఎలక్షన్స్ ని దృష్టిలో ఉంచుకొని ఇది డెఫినెట్ గా ఆ ఎలక్షన్స్ టైం నాటికి పరిస్థితి ఏ విధంగా ఉండే ఛాన్స్ ఉందంటారు సార్? ఇలా ఇప్పుడు కూటమిలో ఉన్నట్టుగానే ఉంటుందని ఆశిస్తున్నారు అంతా. కానీ ఇప్పటికే కొంత లొక్కలు స్టార్ట్ అయ్యాయి. కొన్ని చోట్ల కొన్ని మాటలు చూస్తున్నాం. ఈ పరిస్థితుల్లో జనసేన పార్టీ కూటమిలో ఉండొచ్చు, ఉండకపోవచ్చు, అధికార భాగస్వామిగా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. 2029 నాటికి ఉన్నా ఉండకపోయినా క్యాడర్ ముఖ్యం కదా, స్ట్రక్చర్ ముఖ్యం కదా. ఆ స్ట్రక్చర్ని ఎప్పుడు ఏర్పాటు చేసుకోగలరు? అధికారులు ఉన్నప్పుడు ఏర్పాటు చేసుకోగలరు. ప్రతిపక్షంలోకి ఒక్కసారి మళ్ళీ వెళ్ళిపోతే స్ట్రక్చర్ ఏర్పాటు చేసుకోవడం కష్టం అవుతుంది. కాబట్టి దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న రీతిలో ఇవాళ అధికారంలో ఉండగానే ఈ స్ట్రక్చర్ని